అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మసాలా ములక్కాడ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై ఐటమ్ ఇది. ఇది సైడ్ డిష్ లాగా ఎంతో బాగుంటుంది. చారుకు కానీ పప్పు చారుకు కానీ మంచి కాంబినేషన్ ఈ కూర. ఈ వేపుడు తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: ములక్కాడలు 5 పీల్ చేసి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ములక్కాడని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తొక్కలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే చప్పదనం లేకుండా ఉంటాయి. ఇవి బాగా ఉడికిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ములక్కాడలు మరీ మెత్తగా అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి నూనె వేసి కాగబెట్టాలి. నూనె కొంచెం కాగిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి అవి చిటపటలాడే వరకు వేయించాలి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. దాదాపు 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించాలి. ఆ తర్వాత అందులో కరివేపాకు వేయండి. బాగా తిప్పుతూ వేయించాలన్నమాట. అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపాలి. చూసారు కదా, కలర్ మారింది, అలాగే ఇవి మెత్తబడినాయి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఉడికించి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేయాలి. ఇవి 90% వరకు ఉడికించాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఇవి వేసి ఒకసారి బాగా కలపాలి. దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. బాగా తిప్పుతూ వేయించండి. అప్పుడు నూనెలో ఇవి బాగా వేగుతాయి. అందులో కారం వేసుకోండి. అలాగే పసుపు వేయండి. కారం పసుపు వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ముందు కొంచెం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు సరిచూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పొడి వేయండి. ఇవన్నీ వేసి మెల్లగా తిప్పుతూ 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఖరిగా జీలకర్ర పొడి వేసుకొని 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ ములక్కాడ ముక్కలకి ఈ పోపు అంతా బాగా పట్టాలి. అలా పట్టేంత వరకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు మరొక నిమిషం వేయించి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా ములక్కాడ వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నం చారుతో సర్వ్ చేసుకుంటే మంచి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ములక్కాడ మసాలా వేపుడు మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్